డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. అయితే హనుమాన్ చాలీసాని చాలా రెగ్యులర్గా చేసుకోవటం అనేది తెలిసినటువంటి విషయమే. కానీ పర్టికులర్గా కొన్ని సమస్యలకైతే ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది హనుమాన్ చాలీసా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అట్లా జటిలంగా ఉన్న ఏ సమస్యల కోసం హనుమాన్ చాలీసాని పఠించాలి, ఎలా పఠించాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇవన్నీ ఒక్కసారి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. చాలా జటిలమైన సమస్యలే కాదు, విపరీతమైన శని దోషాలు, ఏళ్ళనాటి శని దోషాలున్నా, ఎలాంటి శని ఎఫెక్ట్లున్నా కూడా, కుజ సమస్యలున్నా కూడా, కుజగ్రహ సమస్యలున్నా, కాలసర్పదోషం సమస్యలున్నా, రాహుకేతు సమస్యలున్నా కూడా, తీవ్రంగా జీవితంలో కష్టాలున్నా కూడా, ఏమీ తెలియని పరిస్థితి ఉన్నా, భయము, ఆందోళనలు, ఏంటి నా జీవితం అని భయము, ఎటు వెళ్ళాలో తెలియని దారి, భయాలతో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డెఫినెట్లీ. అలా వీటిలో నుంచి బయటకు రావాలంటే హనుమాన్ చాలీసా ఒక ఆయుధంలా పనిచేస్తుంది. హనుమాన్ ఎవరైతే పట్టుకుంటారో, మన చిన్నప్పుడు కూడా పిల్లల్ని భయపడుతూ ఉంటే హనుమాన్ ఫోటో కంపల్సరీగా పిల్లల తల దగ్గర పెట్టి హనుమాన్ ఉంది అని, మా రూమ్లో అలాగే ఉండేది. అవును, మా జై హనుమాన్ అనిపించటం, రాత్రి పడుకున్నప్పుడు బజరంగ్ బలి అని అనటము, బజరంగ్ బలి అంటాం. కానీ అలా హనుమాన్ చాలీసా ఎవరైతే ప్రతి మంగళవారం పఠిస్తారో లేదా ప్రతిరోజు ఒక్కసారి చదువుకుంటారో, మగపిల్లలందరికీ కూడా ఈ హనుమాన్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అలవాటు చేసుకోవాలి. వాళ్ళకి రక్షణ కవచంలా పనిచేస్తుంది హనుమాన్ చాలీసా. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకి హనుమాన్ని పూజించు, పిల్లలు ఎక్కువ ఇష్టపడేది కూడా హనుమాన్ని, వినాయకుడిని ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు మా అబ్బాయి అయితే అసలు హనుమాన్ అని వదలడు, హనుమాన్ లాకెట్ కూడా వదలడు అనమాట. అసలు దత్తాత్రేయుడు కదా నేను ఉపాసన చేసాను, ఫస్ట్ హనుమాన్ హనుమాన్ అంటాడు. అలా వాళ్ళకి మనము ఇంజెక్ట్ చేయాలి, హనుమాన్ భక్తి అనేది పిల్లల్లో పెంచాలి. కరెక్ట్. మీకు గుర్తుందా, ఒక వీడియో ఒకటి వచ్చింది, చిన్న లాకెట్ పెట్టుకొని ఉంటారు, చిన్న విగ్రహం, లాకెట్ కాదు, ఇంత విగ్రహం హనుమంతుడిది. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. భలే ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అక్క. వాళ్ళు కూడా ఎందుకు ఆరాధిస్తారు? హనుమాన్ అంటే ఒక శక్తి, ఒక అమోఘమైన పాజిటివ్ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ వస్తుంది. అందుకే నేను హనుమాన్ చాలీసా ప్రతి ఒక్క పాయి అంటే ప్రతి ఒక్క చౌపాయికి ఒక అర్థం ఉంది, దాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. అంటే దాన్ని చదవటం వల్ల ఏ చౌపాయి వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది, ఏం ప్రయోజనం ఉంటుంది. హనుమాన్ చాలీసా యొక్క ప్రతి దోహా లేదా దాని చౌపాయి అనొచ్చు, దోహా అనొచ్చు. మొదటి దోహా చదవటం వల్ల వ్యక్తికి దైవిక జ్ఞానాన్ని అందిస్తుంది. రెండో దోహా చదవటం వల్ల జీవితంలోని కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది, జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఇక మూడవ దోహా చదవటం వల్ల చెడు సహవాసంలో ఉన్నవారికి, తెలుసో తెలియకో చెడు సహవాసాలు చేస్తూ ఉంటారు. ఈ చెడు సహవాసంలో ఉన్నవారికి, మా పిల్లలు ఈ ఫ్రెండ్షిప్స్ వినట్లేదండి మాట అనుకున్నప్పుడు తల్లిదండ్రులు చేయొచ్చా? చేయొచ్చు, ఖచ్చితంగా. అవాంఛనీయమైన అలవాట్లు అంటే సడన్గా పిల్లలు చేంజ్ అయిపోవటము, సడన్గా బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. పడిపోయిన వ్యక్తులకు తెలియజేయటానికి సహాయపడుతుంది. ఇది అపారమైన బలాన్ని కూడా ఇస్తుంది. ఇక 7, 8 దోహాలు ఆ రెండు పారాయణం చేయటం వల్ల వ్యక్తులు రామభక్తిని పెంపొందించుకుంటూ ఉంటారు. రామభక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. రాముడు ఎక్కడ ఉంటాడో హనుమాన్ అక్కడే ఉంటాడు. కరెక్ట్. మరియు శ్రీరాముడికి ప్రియమైన వారు కూడా అవుతారు. ఇక 11వ చౌపాయి చేయటం వల్ల విషపూరితమైన ప్రభావాలు అంటే ఫుడ్ పాయిజనింగ్, ఏవైనా విష క్రిమకీటకాలు కూడా ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా తప్పించుకుంటాం. ఇక 12వ చౌపాయి సోదరుల మధ్య అపార్థాలను తొలగిస్తుంది. ఇప్పుడు సోదరుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కూడా ఈ హనుమాన్ చాలీసా పఠించవచ్చు. అలాగే 13, 14 మరియు 15వ చౌపాయి పారాయణం చేయటం వల్ల కీర్తి లభిస్తుంది, ఫేమ్. ఇక 16, 17 చౌపాయిలు పఠించడం ద్వారా కోల్పోయిన హోదాను తిరిగి పొందుతారు, లేదా కోరుకున్న పదోన్నతులు, ఉద్యోగం కూడా పొందుతారు. మనకు కావాల్సిన ఉద్యోగంలో ప్రమోషను, పదోన్నతి, రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కూడా పదోన్నతి కావాలన్నా కూడా
ఈ హనుమాన్ చాలీసా అనేది చాలా బాగా ఉపయోగిస్తుంది అనమాట. రైట్. అలాగే 20వ చౌపాయి పారాయణం చేయటం వల్ల క్లిష్టమైన పనులు కూడా పూర్తవుతాయి, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. జటిలమైన అని అడిగావు కదా, అవునక్క. అతి క్లిష్టమైన అతి జటిలమైనవి కూడా ఇలా పోతాయి. కాకపోతే హనుమాన్ చాలీసా అనేది ఒక్కసారి పఠించింది కాదు, దాన్ని ఒక యజ్ఞంలాగా చేయాలి వీళ్ళు. ఇక 24, 22 చౌపాయి చేయటం వల్ల ప్రతికూల గ్రహకాలాల నుండి దైవిక రక్షణ లభిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏలినాటి శని దోషాలు, కుజ దోషాలు, అవన్నిటి వల్ల కూడా దైవ రక్షణ. అవే కాదు, మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ మధ్య చూస్తున్నాం పెద్ద పెద్ద బస్ యాక్సిడెంట్స్. ఎక్కడైతే ఈ హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అక్కడ రక్షణ లభిస్తుంది. బస్సులు ఎక్కాలంటే భయపడిపోతున్నారు. 3 అమ్మాయిలు ఒకే ఇంట్లో పోయారు, చాలా బాధాకరం. అందుకే మనం ఈ హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ చెప్తున్నాం, నిత్యం చేయండి చేయండి, అందరు చేయండి, మీకు రక్షణగా ఆపద ఉంటుంది, కాలంలో ఇవన్నీ కాపాడతాయనే చెప్తున్నాం మనం. ఇక 24 చేయటం వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. 25వది చేయటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. ఆరోగ్యం కోసం అనారోగ్య సమస్యలతో ఉంటూ ఉంటారు. అలాగే శారీరక నొప్పి భరించడంలో కూడా అందరు బాధపడుతూ ఉంటారు. ఆ శారీరక నొప్పి తొలగాలన్నా కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే తొలగుతుంది అనమాట. 26 చేయటం వల్ల సవాళ్ళు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మనకి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, ఆ సవాళ్ళు కూడా. ఇక 27 చేయటం వల్ల దైవానుగ్రహము, కోరికలు సిద్ధిస్తాయి. 29వ చౌపాయి చేయటం వల్ల కీర్తి లభిస్తుంది. 30వ చౌపాయి చేయటం వల్ల దుష్ట శక్తులు నుంచి విజయం పొందుతాం. బ్లాక్ మ్యాజిక్స్ అంటారు, దుష్ట శక్తులు అన్నీ రకరకాలు ఈవిల్ ఎనర్జీస్, ఈవిల్ ఫోర్సెస్, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి అనమాట. 31వ చౌపాయి చేయటం వల్ల క్షుద్ర శక్తులు తొలుగుతాయి మరియు గొప్ప సంపద కూడా లభిస్తుంది. సంపదలు కావాలన్నా కూడా హనుమాన్ని పట్టుకోవాలి. సంపదలు అంటే లక్ష్మీదేవి కాదు, ఒక్కోసారి ఏ అడ్డంకి వస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు హనుమాన్ చాలీసాను కూడా పఠించాలి. ఇక 32, 33, 34, 35 పారాయణం చేయటం వల్ల నిరాశ అంటే డిప్రెషను, అలాగే చింతలు లేకుండా నైతికమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని కూడా అనుభవించవచ్చు అనమాట. అలాగే ఆస్వాదించడానికి సహాయపడుతుంది. అటువంటి సంతృప్తికరమైన జీవితం ముగింపులో శ్రీరాముని దివ్య ధామాన్ని పొందుతారు ఈ అధ్యాయాల పారాయణం చేయటం వల్ల. మొత్తం అన్ని సమస్తం ఉన్నాయి దీంట్లో, సమస్తం. ఇక 36, 37 చేయటం వల్ల అన్ని రకాల కష్టాలు తీరుతాయి. ఆ ఆఖరి చేయటం వల్ల హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకని మినిమం ఇది ఏం చేయాలి, హనుమాన్ చాలీసా 11 సార్లు అవుతూనే తమలపాకు తీసుకొని అందులో సింధూరం పెట్టి లేదా శ్రీరామ అని రాసి కూడా దాన్ని మాలగుచ్చి లాస్ట్లో అంటే 11 టైమ్స్ అలా మనం తీసుకున్న 10 టైమ్స్ చేసిన 108 అవుతుంది. మంగళవారం అలా చేయొచ్చు. లేదా ప్రతి మంగళవారం 11 సార్లు చదువుకోవాలి, అలా కూడా చేసుకోవచ్చు. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా తెలియజేశారక్క. ఖచ్చితంగా చదివేస్తూ ఉంటాం కానీ దేనికోసం అనేది ఒక క్లారిటీతో చదివితే వచ్చేటటువంటి ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును. సో చాలా చక్కగా మాకు తెలియజేశారు. మాకు తెలిసిందే హనుమాన్ చాలీసా, చాలా మంది ఏమంటారు కొత్తది ఏదని చెప్పండి కాదు, ఉన్నదాని వైభవం ఏమిటో తెలుసుకుంటే చాలా మందికి తెలియదు. హనుమాన్ చాలీసా అంటారు అంతే, హనుమాన్ చాలీసా చదవమన్నారు ధైర్యానికి భయానికి అంటారు, కాదు ఇంకా ఇన్నున్నాయి మార్గాలు. కీర్తినిస్తుంది, సంపదలనిస్తుంది, శ్రీరామచంద్రుడు అనుగ్రహం లభిస్తుంది, దుష్టగ్రహ పీడలు నివారణ అవుతుంది. ఏది అన్ని ఇప్పుడు తాంత్రిక శక్తి, క్షుద్ర శక్తిని కూడా అధిగమిస్తుంది ఈ హనుమాన్ చాలీసా. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. డెఫినెట్గా యూస్ఫుల్ కంటెంట్ ఇది, ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తేరా.